అంటే దేశ ప్రగతికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి ఒక దృక్పథం కానీ, ఒక అవగాహన కానీ, ఒక వ్యూహం కానీ, ఒక దార్శనికత కానీ బీజేపీ పార్టీ దగ్గర లేవు అని వాళ్ళు రుజువు చేసుకున్నారు. అంతకుమించి ఏమి లేదు. ఇంకా ఒక మాట మంచిగా చెప్పానంటే, వాస్తవంగా చెప్పానంటే, చాలా సులభంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పానంటే, మీకైతే తెలుసు, మీరు అందరికి సాక్షి, అందరికన్నా ఎక్కువ షార్ప్గా అన్ని విషయాలు గమనించేటోళ్ళు మీరు సాక్షులుగా ఉన్నారు. నేను అడిగిన యశ్వంత్ సిన్హా గారికి సంబంధించిన సభలో నేను క్లియర్గా అడిగిన, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొంతు చించుకొని గొంతు వగిలిపోయేటట్టు ఏ దేశంలో పతనం కానీ రూపాయి విలువ అతి భయంకరంగా భారత రూపాయి పతనమవుతున్నది ఏం కారణము? నేను అడుగుతున్న ఈ దేశంలో ముఖ్యమంత్రిగా నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని చాలా గంభీరంగా మోడీ గారు అన్నారు. ఆయన అన్న సంగతి ఇప్పుడు నా దగ్గర వీడియో కూడా మీకు చూపిస్తా. ఉన్నదే దాన్ని పెట్టది. ఆయన ఎంత గంభీరంగా మాట్లాడినని మీరు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మీతో పాటు దేశం ప్రజలు కూడా చూస్తారు. కాబట్టి ఇట్లా చాలా వందల వీడియోలున్నాయి, రోజు చెప్తూనే ఉంటాము. సౌండ్ పెట్టాలి. గింతాల్చం అవుతుందా? पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती, क्या कारण है? हिंदुस्तान का रुपया कच्चा होता जा रहा है। ये जवाब देना पड़ेगा आपको, देश आपसे जवाब मांग रहा है। बस यही हम लोग मांग रहे थे, हम भी वही मांग रहे थे। आपको जवाब देना पड़ेगा। क्यों नहीं दिए नरेंद्र मोदी जी? क्या बात है? आप जो कह रहे थे, अगर आप सच थे, आप ईमानदार थे, worst ever rupee value has gone to such a low, never before in the history. किसी भी प्रधानमंत्री के समय में नहीं गिरा इतना जितना मोदी जी के समय में गिरा। क्या कारण है? किसी भी समय इट इज क्लोज टू 80 रुपीज नाउ। यही कारण हम पूछ रहे थे। क्यों इसका उत्तर नहीं दिए? देना चाहिए ना। जब आप पूछ सकते तो दूसरे भी पूछेंगे ना, क्यों नहीं पूछेंगे? ये लोकतंत्र है या षड्यंत्र है? क्या चला रहा है देश में? नरेंद्र मोदी जी का सरकार लोकशाही को नहीं मानता, तानाशाही को मानता है, लोकतंत्र को नहीं मानते, षड्यंत्र को मानते हैं। हां, बिल्कुल ये कह रहा हूं मैं, और ये देश के सामने है। मैं जो कुछ भी कह रहा हूं 100 के 100% सच है। इट्स ए फैक्ट बाय 100%। పక్కా నిజం కాదానండి? ఇప్పుడు భారతదేశం యొక్క రూపాయి విలువ ఇంత దరిద్రంగా 80 రూపాయల స్థాయికి ఎప్పుడైనా పడిపోయిందా? ఇది మీ అవివేకమా, మీ అసమర్థతనా, మీ చాతగాంతనమా? దీనికి ఏం చెప్తారు మీరు జవాబు? దేశ ప్రజలకు చెప్పాలి కదా. యూ హ్యావ్ టు ఆన్సర్, యూ కెనాట్ ఎస్కేప్. ఏదో మరి డబ్బాలో రాళ్ళు పోసినట్టు లొడలో ఏదో 4 మాటలు అరిచిపోతాం, అట్లా కాదు కదా. ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, చాలా విషయాలని ఇట్లా నేను ఒక్క మాట సూటిగా అడుగుతున్నానండి, చాలా సూటిగా. 8 సంవత్సరాల మీ పరిపాలనలో ఈ దేశానికి మీరు చేసిన ఒక్క మంచి పని ఏంది?
మేము కూడా దేశంలో అంతర్భాగమే, మాకు తెలియదా? ఒక్కటన్నా ఏ రంగంలో చేశారండి? వ్యవసాయ రంగంలోనా, విద్యుత్ రంగంలోనా, మంచినీటి రంగంలోనా, సాగునీటి రంగంలోనా, ఏ రంగంలో చేశారు? ఎక్కడ చేయలే. సిగ్గుచేటు. ఎంత అసమర్థమైన పరిపాలన అంటే, 8 సంవత్సరాల సమయం సరిపోదానండి? నాకు అర్థం కాదు. ఇట్స్ వెరీ లాంగ్ టైం. మీ పరిపాలన యొక్క ఫలితం ఏంటంటే మొత్తం దేశం ఒక్క తెలంగాణ తప్ప, బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ పవర్ పాలసీ, వర్స్ట్ పవర్ పాలసీ, దేశానికి మీ కరెంట్ ఇచ్చుడు చేత కాదు, సాగునీళ్ళు ఇచ్చుడు అయితే అసలే చేత కాదు, చివరికి మంచినీళ్ళు ఇచ్చే తెలివితేటలు కూడా లేవు మీ ప్రభుత్వానికి. లేని సృష్టించి ఇమని మిమ్మల్ని వాళ్ళు అడుగులేరు కదా. దేశంలో 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, గబిచ్చును కూడా శాత కదా. ఇంకా మీది లొడలొడలొడలో మాటలు మాట్లాడగానే గొప్ప పరిపాలన అనుకోన్నా. ఇక్కడ పిచ్చోళ్ళు ఉన్నారా? ఎక్కడ లేవండి మంచినీళ్ళు? ఎక్కడ లేవు. చివరికి రైట్ అండర్ ద నోస్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వేర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, వేర్ ది మైటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిట్స్, నేషనల్ క్యాపిటల్ అనే దిక్కులేవు మంచినీళ్ళు. దేశ రాజధానిలోనే కరెంటు కోతలు, దేశ రాజధానిలోనే మంచినీళ్ళ కొరత. ఇది మీ గొప్ప పరిపాలన. వాస్తవం కాదా? ఇదేమన్నా అబద్ధమా? జాతీయ కార్యవర్గ సమావేశం ఏమి చెప్పచ్చు కదా పాలసీ? ఏమీ లే. వాటితే లొడలొడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అడ్డమైనటువంటి కారుకూతలు కూసి రాజకీయ ప్రసంగాలు చేసిపోతారా? జాతీయ వాట్ షుడ్ బి ది ఆఫ్ షూట్ ఆఫ్ ఏ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఆఫ్ ఏ నేషనల్ పార్టీ? పీపుల్ ఎక్స్పెక్ట్ సో మచ్, యూనో. ఇదా దేశాన్ని నడిపే మీ సమర్థత? కరెంట్ ఇయ్యరాదు, మంచినీళ్ళు ఇయ్యరాదు. ఎప్పుడు లేనంత హయ్యెస్ట్ లెవెల్కు నిరుద్యోగం పెరిగిపోయింది. వాస్తవం కాదా? 8.3%. సంవత్సరానికి 1,30,00,000 ఉద్యోగాలు కోల్పోతారా? ఇదేమి నాకు అర్థం కాదు. సాధించింది ఏమీ లేదు. ఒకటి చెప్పాలి ఉంటే, వట్టిగా అరవటం పెడబొబ్బలు పెట్టడం కాదు. ఇంక పోయి మీరు హైదరాబాద్ వచ్చావా? నాకు అర్థం కాదు. రాంగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి దానిలో ఒక 20% అనేది జరుగుతుందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? 20%, 10% పోని. మీ మహత్తరమైనటువంటి మీ పరిపాలనకు, మీ తెలివితేటలకు, ప్రజలకు మీరు చేసే సంక్షేమానికి, దేశ అభివృద్ధికి మీ యొక్క తెలివి తక్కువ విధానాల వల్ల, మీ అసమర్థత వల్ల నాశనం పట్టించారు దేశాన్ని. ద్రవ్యోల్బణం పెరుగుదలను ఆపలేరు మీరు. ధరల పెరుగుదలను ఆపడం చేత కాదు. రూపాయి పతనం అవుతుంటే దాన్ని అరికట్టడం మీకు చేత కాదు. నిరుద్యోగం పెరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయడం చేత కాదు. మరి ఏం శాతనైతుంది నాకు అర్థం కాదు. బట్ లొల్లివేటుడు శాతనవుతుంది. అడ్డం పొడవంతా మాట్లాడు. అద్భుతమైన ప్రగతి, మీతో రెండింతల ప్రగతిని పోయేటువంటి రాష్ట్రం. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తిట్టిపోతారు. ఇది మీ తెలివా? మీ సంస్కారమా? నేషనల్ పర్ క్యాపిటా ఎంతనండి? తెలంగాణ పర్ క్యాపిటా ఎంత? ఆల్మోస్ట్ సగం ఉంటుంది. ఏమి కాదు, వటిదే బొబ్బ. భయంకరమైన కరప్షన్, భయంకరమైన కుంభకోణాలు,
అనారోగ్యకరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలు, బట్టి మంది మీద వచ్చి లొలిపెట్టిపోతారు. ఇలా విజ్ఞత పెరిగిన దేశంలో తెలివితేటలు పెరిగిన ప్రజలకు మీరు చెప్పినవన్నీ ఎటు పడతాడు నమ్ముకుంటారా? $78,000. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా బాధ కలిగేది, ఇవి హార్డ్ ఫ్యాక్ట్స్ అండి, ఫిగర్స్ నేను చెప్పేటి కావు ఇవి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే ఫిగర్స్ ఇవి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా 1,49,848 రూపాయలు, 1,49,848. పర్ క్యాపిటా ఆఫ్ తెలంగాణ 2,78,833. ఇక మీ మూడవ వ్యవహారానికి తెలంగాణ నిందించిపోతారా? దీని పరిణామం ఏందండి? నేను ఈరోజు చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారు సారీ, మీరు గమనించి ఉంటే దయచేసి మీరు గమనంలోకి తీసుకుంటే, దాదాపు 4 మాసాల క్రితం రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన. మనం ఎంత పరిగెత్తినా, ఎంత ఆరాటపడ్డా దేశంలో అసమర్థ ప్రభుత్వం ఉంటే, కేంద్ర ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఉంటే దుష్ఫలితాలు వస్తున్నాయి మనకు అని చెప్పిన నేను స్పష్టంగా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది నాకు? దేశ జీడిపి తెలంగాణ 128% పెంచుకున్నది, 128.3% పెరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఫిగర్, మేము ఇచ్చేది కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చే ఫిగర్ ఇది. ఈ లెక్కలు మాయి కావు. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ ఎంత అంటే 89.6%. అంటే తెలంగాణ పర్ఫార్మెన్సు, తెలంగాణ పెరుగుదల 38.2% ఎక్కువ. నేను అసెంబ్లీలో చెప్పిన, రికార్డ్స్లో ఉంది. ఇప్పుడు తెలంగాణ స్థాయికి, తెలంగాణను మించి కాదు, తెలంగాణ మందం కేంద్ర ప్రభుత్వం కనుక పనిచేసి ఉంటే తెలంగాణ జిఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు, 14.5 లక్షల కోట్లు ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ విధానాల వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క అవివేక పాలసీల వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్లు నష్టపోయింది. ఇది నేను చెప్పిన అసెంబ్లీలో. చెప్పిన తర్వాతనే నేను ఇలా దేశాన్ని నేను చెప్తున్నా అంటే, ఈ గవర్నమెంటు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 8 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నట్టే 80% టైం ఈజ్ ఓవర్. వాళ్ళ శక్తి ఏందో, సామర్థ్యం ఏందో దేశం ముందు చూపెట్టారు. నీకు వీళ్ళ వల్ల కాదు అని అర్థమవుతుంది. 80% ఆఫ్ ద టైమ్ ఈజ్ ఓవర్. రిజల్ట్ ఏంది? నో పర్ఫార్మెన్స్, చేతగాంతనం. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మారాలి, వేరే ప్రభుత్వం రావాలి అని చెప్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపు కూడా చెప్తాం, అండ్ మారుస్తాం, గ్యారంటీ. ఐ హ్యావ్ నో ఐవోట్ ఆఫ్ డౌట్. శాతగాని ప్రభుత్వాన్ని ఎవరు ఉంచుకుంటారంటే నాకు అర్థం కాదు. ఒక్క విషయంలో మాత్రం గ్యారంటీ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు మంచి మాట చెప్పింది. ఏంది? డబుల్ ఇంజన్ సర్కార్. చాలా సంతోషం.
తప్పక రావాలి డబుల్ ఇంజిన్ సర్కార్. ఎస్, తెలంగాణ గవర్నమెంట్ స్పీడ్ ఎక్కువ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం స్పీడ్ తక్కువ ఉన్నది. ఎవడన్నా ఏ ఇంజన్ కావాలని కోరుతారండి? స్పీడ్ ఎక్కువ ఉన్నది కావాలంటాడా, తక్కువ ఉన్నది కావాలంటాడా? ఉరికేటోడు కావన్నా, సన్నాసి కావన్నా? కాబట్టి డెఫినెట్గా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. కేంద్రంలో మారిపోయి తెలంగాణ లాంటి సర్కార్ రావాలి. అది డబుల్ ఇంజిన్, రియల్ డబుల్ ఇంజిన్. ఒక దగ్గర కాదు కదా, బీజేపీ ఏతర ప్రాంతాలు, రాష్ట్రాలు ఎక్కడ సర్కార్లు ఉన్నాయో అక్కడ